వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు నిత్య సంతోషి. భీమయ్య, రామయ్య ఇరుగు పొరుగున ఉంటూ ఉన్నారు. రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. అయితే భీమయ్య మాత్రం ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. రామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అతడి ఆనందానికి అదే కారణం అనుకుని భీమయ్య రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి జాగ్రత్తగా డబ్బు కూడబెట్టి ఏడాదిలో 5 ఎకరాల పొలం కొన్నాడు. అయినా రామయ్య అతనికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుందా అని భీమయ్య చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రామయ్యకు పెళ్ళయింది. అతడి భార్య చక్కని చుక్క. అతడి ఆనందానికి అదే కారణం అనుకుని భీమయ్య ఊరూరా గాలించి అందచందాల్లో రామయ్య భార్యను మించిన పిల్లను ఎంచుకుని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ భీమయ్య సంతోషం రామయ్య సంతోషాన్ని కొంచెం కూడా మించలేదు. భీమయ్య తన ప్రయత్నాలు మానలేదు. రామయ్య 2 అంతస్తుల మేడ కడితే తను 3 అంతస్తుల మేడ కట్టాడు. రామయ్య రోజు 10 మందికి అన్నదానం చేస్తే తను 20 మందికి అన్నదానం చేసేవాడు. అలా అనుక్షణం రామయ్యతో పోటీ పడుతూనే ఉన్నా భీమయ్య సంతోషం మాత్రం రామయ్య సంతోషంతో ఏమాత్రం పోటీ పడలేకపోయింది. రామయ్య సంతోషానికి కారణం ఏమిటా అని భీమయ్య ఎప్పుడు చూసినా ఆయన చర్యలను గమనిస్తూ ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా దానికి 2 తాను చేసేవాడు. అయినా ప్రయోజనం లేక విచారంగా ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊరుకు ఒక సాధువు వచ్చాడు. రామయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు. ఆయన వినయ విధేతలకు సాధువు ఎంతో సంతోషించి, నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు. అందుకు రామయ్య, స్వామి, నా భార్య గుణవతి, నా పిల్లలు బుద్ధిమంతులు. నాకు ఉన్నదానితో రోజులు హాయిగా గడవడమే కాక మరికొంతమందికి ఎంతో కొంత సహాయపడగలుగుతున్నాను. అనారోగ్యం మా కుటుంబం దరికి రాదు. ఈ అదృష్టం మాకు కలకాలం నిలిస్తే చాలు. ఈ విధంగా జరగాలని అనుగ్రహించండి స్వామి అన్నాడు రామయ్య. నీ సంతృప్తి మెచ్చుకోతగ్గది. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని సాధువు రామయ్యను మనసారా ఆశీర్వదించాడు. తరువాత సాధువు భీమయ్య ఇంటికి వెళ్ళాడు. భీమయ్య సాధువును గౌరవంతో ఆహ్వానించి రామయ్య కంటే రెట్టింపు ఘనంగా సత్కరించాడు. సాధువు సంతోషించి ఏమి కావాలో కోరుకోమన్నాడు. నా పొరుగున ఉన్న రామయ్య ఎందులోనూ నన్ను మించకుండా ఉండేలా అనుగ్రహించండి స్వామి అన్నాడు భీమయ్య. వెంటనే సాధువు ఆశ్చర్యపడి, నీవు నీకోసం ఏమైనా కోరుకో, పర్వాలేదు, ఇతరుల ప్రస్తావనను తేవడం అధర్మం అంటూ భీమయ్యను హెచ్చరించాడు. స్వామి, నా సంతోషం రామయ్యను మించడంలోనే ఉన్నది. మీకు చేతనైతే అనుగ్రహించండి, లేదంటే నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను అన్నాడు భీమయ్య. సాధువు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి, నీ కోరిక తప్పక తీరుతుంది. అయితే అందుకు రామయ్య అనుమతించాలి అన్నాడు. భీమయ్య చిన్నబుచ్చుకుని, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని నేను తనను మించడానికి రామయ్య అనుమతి లభిస్తుందని అనుకోవద్దు అన్నాడు. వెర్రివాడా, అనుమతిస్తేనే నీవు రామయ్య కంటే వైభవంగా ఉంటావు. అనుమతించకపోతే రామయ్య ఎక్కువగా ఉంటాడు. ఈ విషయం రామయ్యకు తెలియదు కాబట్టి 2 విధాలా నీకే లాభం. నా మాట విని వెంటనే అతడికి కబురు పంపించు అన్నాడు సాధువు. భీమయ్య రామయ్యకు కబురు పంపాడు. రామయ్య వస్తూనే భీమయ్య కోరికను తెలుసుకొని వెంటనే తన అంగీకారం తెలిపాడు. నాయనా, ఎవరైనా ఇతరుల కంటే గొప్పగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. భీమయ్య నీకంటే గొప్పగా ఉండడానికి అంగీకరించడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాడు. మహాత్ములు తమకు తెలియనిది ఏముంది? ఇరుగు పొరుగు వాళ్ళు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయాద్వేషాలు రేగి మనసును బాధిస్తాయి. వారు మనకంటే గొప్పగా ఉంటే మనను పట్టించుకోరు, లేదా మనపై జాలితో సహాయపడతారు. అదీగాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషపడగలం. ఇతరుల ప్రగతిని చూసి సంతోషించేవారికి నిత్య సంతోషం. ఎందువల్లనంటే ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రగతిని సాధిస్తూ ఉంటారు కదా అన్నాడు రామయ్య. ఆ మాటలతో భీమయ్యకు రామయ్య సంతోషంలోని రహస్యం తెలిసిపోయింది. ఇది చెప్పడానికే సాధువు ఈ ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని అతడు ఆ రోజు నుండి తన ప్రగతి కంటే ఇతరుల ప్రగతికి సంతోషిస్తూ నిత్య సంతోషి అయ్యాడు రామయ్యలాగా. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.